రకరకాల పరిస్థితులు బట్టి మనం కూడా నీరసించిపోయాం. నాకు ప్రార్థనకు జవాబు రాలేదు, చదువులో ఫెయిల్ అయిపోయినా, ఉద్యోగం రాలేదు, పెళ్లి కాలేదు, పిల్లలు కాలేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు. ఇవన్నీ దేవుడు ఉంటే ఎందుకు నాకు కావు? కనుక దేవుడు లేడు, దేవుడు వద్దు, దేవుని మందిరం వద్దు, వాక్యం వద్దు, ప్రజలు వద్దు, దేవుని సేవలు ఏది దైవికమైన నాకు వద్దు, నేను లోకంతో కలిసిపోతా. నీ ప్రార్థనలకు జవాబు రావట్లేదేమో, ఆయన ఇంకా కేక వినట్లేదేమో, ఆయన సంగతులన్నీ తేడట్లేదేమో. ఇప్పుడు సైతాను మెల్లగొస్తాడు. నేనైతే అన్నిట్లో తప్పిపోయాను, బాగుండాలని ఆశ ఉంది, బాగుండలేకపోతున్నా. రక్షణ పొందిన తర్వాత, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంలోనికి వచ్చిన తర్వాత, ఇప్పుడు ప్రభువు వారు యాకోబుని ఎలాగో సిద్ధపరిచినాడో కొన్ని సంగతులు మనము పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. 97 సంవత్సరాలప్పుడు యాకోబు ఆదికాండం 35వ అధ్యాయంలో దేవునితో దర్శించి, లేదా దేవుని ద్వారా దర్శించబడి బేతేలుకు వచ్చినాడు. 32వ అధ్యాయంలో ప్రార్థన చేయడం ఆరంభించి దేవుని ఆశీర్వాదాన్ని పొందినాడు. ఇప్పుడు సంగతి ఏంటంటే, యాకోబు 147 సంవత్సరాలకు చనిపోయాడు. అంటే దేవునితో ఆయన స్థూలంగా సాలిడ్గా నడిచింది 50 సంవత్సరాలు. అబ్రహాం 100 సంవత్సరాలు నడిచినాడు, యాకోబు 50 సంవత్సరాలు నడిచినాడు. 50 సంవత్సరాలు యాకోబు దేవునితో నడిస్తే ఆయన గురించి ఆదికాండంలోనే 12 అధ్యాయాలు రాయబడ్డాయి, 12 చాప్టర్స్. నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయి. ఒక వ్యక్తి 50 సంవత్సరాలు దేవునితో నడిస్తే భూమి మీద ఒక దేశము స్థాపించబడగలిగితే మనం కూడా చెప్తాం కదా, మేము రక్షణ పొందే 5 ఏళ్ళు అయిందండి, 10 ఏళ్ళు అయిందండి, 20 ఏళ్ళు అయిందండి, 30 ఏళ్ళు అయిందండి. మరి మన సంగతి ఏంటండి? 50 ఏళ్ళు దేవునితో నడిచిన వారికి కనీసం 10 అధ్యాయాలు రాస్తే, మరి మనం 10 ఏళ్ళు నడిస్తే మనకి ఎన్నో అధ్యాయాలు ఉండాలి కదా. ఉంటాయా? వస్తాయా? అలాగా దైవికంగా ఏర్పాటు చేయబడతాయా? అందుకని యాకోబు జీవితం ఒక సవాలు. ఆయన దేవుడు ఏం చెప్పాడంటే, కింగ్ షల్ కమ్ అవుట్ ఆఫ్ యూ, నీలో నుండి రాజు కాదు, రాజులు వస్తారు. మనకు మామూలు చిన్న చిన్న ఉద్యోగాలు వస్తానంటే మీరు ఏమనుకోద్దండి, నేను చిన్నని అంటున్నానని, అన్నీ ప్రభు ఇచ్చేవే. బట్ ఏంటంటే ప్రభు మనల్ని కింగ్స్, రాజులుగా పోంచాలి. ఇంక రాజు అన్న తర్వాత ఇంక అన్ని కిందే కదా, దిగుదొడిపే కదా. ఇప్పుడు మామూలు ఆంధ్ర సివిల్స్ అంటాం కదా, అంటే డిఎస్సి ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు, దాటిని ఆంధ్ర సివిల్స్ అంటారు. దానికి ప్రిపేర్ అయినంత మీరు యూపీఎస్సి సివిల్స్కి తప్ప ఇంకే జాబ్కి ప్రిపేర్ అయినా ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. బ్యాంక్ కానీ, చిన్న చిన్న ఉద్యోగాలు కానీ, ఏది ప్రిపేర్ అయినా వస్తుంది. కానీ దానికి ప్రిపేర్ అయ్యి జాబ్ రాక దేవుని మీద అలిగి రకరకాలుగా అయ్యేవాళ్ళు ఉంటారు. యాకోబుకి చదువు లేదు, ఇంట్లో ఉన్నాడు వాళ్ళ అమ్మగారితో. అలాంటి వాడికి ఎలాంటి వాళ్ళు దేవుడు ఇచ్చినాడంటే, రాజు కాదు, రాజులు. కింగ్ షల్ కమ్ అవుట్ ఆఫ్ జాకా, నీలో నుండి రాజులు వస్తారు. దిస్ ఈజ్ గాడ్స్ మ్యాచ్లెస్ ఇన్క్రెడిబుల్ బ్లెస్సింగ్. మనకి చిన్న ఉద్యోగం వస్తే అబ్బా దేవుడు నన్ను ఎంత ఆశీర్వదించు. రాజులు వస్తే ఉంటారా? వస్తారా? పలకరిస్తారా? అందుకనే దేవుడు మనల్ని ఇట్టే సెట్ చేసాడేమో. రాజులు వచ్చినా కూడా యాకోబు దైవ సన్నిధిలోనికి వెళ్ళి తను ఎంత అల్పుడు, ఎంత దీనుడని దైవ సన్నిధిలో ప్రార్థన చేసడము లేదా ఒప్పుకోవడం చూస్తే మన కళ్ళు చెమ్మగిల్లుతాయి. యెహోవా, నీవు చేసిన సమస్త ఉపకారములకు నేను అపాత్రుడను, ఒంటి కర్రతో ఈ యోర్దాను దాటితిని, ఇప్పుడు 2 గుంపులు అయితేనే. ఒక యాకోబుతో ఒకటి చేయలేరు ప్రార్థన. ఆశ్చర్యం ఏంటంటే 50 సంవత్సరాలు దేవునితో నడిచిన వ్యక్తికి 10 అధ్యాయాలు బైబిల్లో కేటాయిస్తే నేను చెప్పే ఒక గంటలో ఎలాగ చెప్తా? వారి జీవితం 50 ఏళ్ళు ప్రభుత్వం జీవించింది. ఎంతకాలమని మనం ర్యాపప్ చేస్తాం దీన్ని? అది చేయలేము. అది ఎవరి విషయమైనా, పౌలు విషయమైనా, యోహాను విషయమైనా, యేసుప్రభుల వారి విషయమైనా, అది ఎన్నటికీ చేయకుండా అలాగ ఉండాల్సిన భక్తుల జీవితాలు. మరి ఇంకెందుకు బ్రదర్ వాక్యం చెప్పడం అని అనుకోవచ్చు. అవసరతను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన అక్కరి కొలది వారి జీవితాల ద్వారా కొంత ప్రోత్సాహం, కొంత వెట్ట, కొంత పురికొల్పీటి కొరకాయ ఈ వాక్యం మన భాషలో వ్రాయబడుతూ వచ్చింది. 50 ఏళ్ల దైవికమైన నడకగలిగిన యాకోబు అంత్య దినాల గురించి మాట్లాడటానికి ఆరంభించాడు. మామూలుగా యాకోబు అంటే మనం ఏమనుకుంటామంటే మోసగాడు అని అనుకుంటాం. ఒకసారి మోసం చేస్తే అన్నిసార్లు మోసగాడు అన్నారు కదా. ఒకసారి మోసం చేసి యాకోబు అంత ఆశీర్వాదం పొందగలిగితే ఆ మోసం చేయటానికి నేను కూడా రెడీ.
మీరు రెడీనా? చెప్పరేంటి? ఆయన చేసినట్టుకంటే మనం మిలియన్స్ టైమ్స్ చేసింటాం మోసం. కానీ ఆయన ఆశీర్వాదంలో విషయమంతా కూడా మనకు రాలేదు. మానవ నైజం ఏంటంటే ఇతరులను మనం మోసం చేసినప్పుడు గుర్తురాని మానవత్వం, మంచితనం, అన్యాయం అనేది ఇతరులు మనల్ని మోసం చేసినప్పుడు మానవత్వం, అన్యాయం, మంచితనం అనేవి గుర్తొస్తాయి. యాకోబు మోసం చేయలేదు, మీరు మోసం అనుకుంటున్నారేమో. కొనుక్కున్నాడు అంతే, బర్త్ రైట్ అంటే జ్యేష్ఠత్వ హక్కు. ఏదో ఎంత చిన్నదాంతనైనా ఒక కూటి కొరకు అమ్ముకున్నాడు ఆయన. ఎవరు? ఏశావు. దేన్ని అమ్ముకున్నాడు? జ్యేష్ఠత్వ హక్కు అమ్ముకున్నాడు. జ్యేష్ఠత్వ హక్కు అంటే ఏంటి? నాకు యేసు ప్రభు వద్దు. దట్ ఈస్ కాల్డ్ ద స్పిరిట్ ఆఫ్ ఎ ప్రొఫేన్ పర్సన్. బైబిల్లో రాశారు అది. ఏశావు వంటి భ్రష్టుడు. ఎవరు భ్రష్టుడు అంటే? ఏ పర్సన్ హూ సెల్స్ అవుట్ క్రైస్ట్ ఫర్ ఎ మార్సల్ ఆఫ్ మీట్. ఒక్క కూటి కొరకు యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్ముకునేవాడు భ్రష్టుడు. నేను చెప్పే మాటలు కాదు, ఇవి చాలా కఠినంగా ఉంటాయి. యాకోబు అవి తీసుకున్నాడు. విచిత్రం ఏంటంటే బైబిల్లో రాయబడింది, దేవుడు యాకోబును ప్రేమించెను. ఎందుకు ప్రేమించినాడు? పక్షపాతమా? చిన్నోడనే? మంచివాడనే? ఎందుకు ప్రేమించినాడు అంటే యాకోబు అది నాకు కావాలనుకున్నాడు. ఏది కావాలనుకున్నాడు? జ్యేష్ఠత్వ హక్కు కావాలనుకున్నాడు. జ్యేష్ఠత్వ హక్కు అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభువే నాకు కావాలా? నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటా. యాకోబు యేసుక్రీస్తు ప్రభు జ్యేష్ఠత్వ హక్కు నాకు కావాలనుకున్నప్పుడు యాకోబు నడుముల్లో యూదా ఉన్నాడు, యూదా నడుముల్లో యెషై ఉన్నాడు, యెషై నడుముల్లో దావీదు ఉన్నాడు, దావీదు నడుముల్లో యేసు ప్రభు ఉన్నాడు, యేసు ప్రభువులో ప్రస్తుతమన్న పాపాత్ములమైన మనమున్నా. దేవుడు యాకోబును ప్రేమించినంటే యాకోబు ద్వారా జరగబోయే యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన మనలను ప్రేమించెను. దేవుని దృష్టి ఎంత దీర్ఘ దృష్టి, ఎంత అపారమైనది, ఎంత ఉత్కృష్టమైనది, ఎంత ఉన్నతమైనది. దీన్ని ఒక్క కూటి కొరకు అమ్మేశాడు ఏశావు. కావాలా అని నాకు కొన్నాడు. అమ్మేసేవాళ్ళు ఎవరు? కొనుక్కునేవాళ్ళు ఎవరు? ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ ట్రాన్సాక్షన్. అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు. యేసుప్రభు నమ్మేవాళ్ళు కూడా వచ్చినారు అక్కడికి. యేసుప్రభు కావాలనే వాళ్ళు కూడా వచ్చారు. మనం ఈ ఇద్దరిలో ఏ రక్క? దేవుడు యాకోబును ప్రేమించును అంటే యేసు కావాలని యాకోబు ఆరాటపడ్డాడు. మనకు ఆ ఆరాటం ఉందా? అందుకనే చివరి దినాల్లో, అంత్య దినాల్లో ఆయన తన కుమారులు 12 మందిని పిలిచి అంత్య దినముల్లో జరగబోయే సంగతులను మీకు తెలియజేసింది రండి అన్నాడు. ఈ మార్షల్ దెమ్. ఆశ్చర్యం వేస్తుందండి. ఒక్కొక్క గోత్రానికి సంబంధించి ఆయన నోట్లో నుండి బయలువెడిన దైవవాక్కు, ప్రవచన వాక్కు, ఆ తర్వాత అంచెలంచెలుగా నెరవేర్చబడిన విధానం చూస్తే యాకోబుకు కూడా ఇంత వాక్యం వచ్చా? యాకోబుకు కూడా కాదు, ఆయనకే. ఆయన దాంట్లో మనకు విషయమంతా కూడా లేదు. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, మీరు జవాబు చెప్పండి. 12 మంది పిల్లల్ని రమ్మని పిలిస్తే 12 మంది వచ్చినారా రాలేదా? ఎస్ ఆర్ నో? చెప్పరేంటి? చెప్పకపోతే లేట్ అవుతుంది. ఆలస్యం చేసుకోవద్దండి. ఆలస్యం అయితే మీ వల్ల అవుతుంది. ఇక్కడ ఆ మాట చూడండి. ఆదికాండము 49వ అధ్యాయం 1వ వచనం. యాకోబు తన కుమారులను పిలిపించి మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబో సంగతులను మీరు రండి, మీకు తెలియచేసి. 12 మంది వచ్చినారు లేదా? ఎస్ ఆర్ నో? వచ్చినారు. ఓకే. ఆ 12 మంది ఉన్న గొప్పోళ్ళు ఇక్కడ ఎవడన్నా ఉన్నారా? నాకు తెలిసి ఎవరు లేరు. 12 మంది 12 యాంగిల్స్లో గొప్పోళ్ళు. అంత సాదాసీదోళ్ళు కాదు వాళ్ళు. ఊరికే మన మాదిరి డిఎస్సి రాక
ఏం ఉద్యోగం లేక అటు ఇటు ఈదులెమ్మటి తిరుగుతామో నాన్నగారు పిలుస్తున్నాడంట, చివరిలోన ఏదో ఆశిస్తాడేమో, ప్రామిసర్ నోట్ రాసిస్తాడేమో, వీళ్ళనమ్మా రాసిస్తాడేమో, పొదం ఏదో ఒకటి దొరుకుతుందా అనుకొని వచ్చిన రకం కాదు. యాకోబు ఎవరిని పిలిచినాడు తెలిసిన? ప్రధానమంత్రిని కూడా పిలిచినాడు, జోసెఫ్ని రమ్మని చెప్పు అని. జోసెఫ్ కూడా రావాలి, యోసేపు కూడా రావాలన్నా. ప్రధానమంత్రి ఎన్ని ఫైల్స్ ఉంటాయి, ఎన్ని చూడాలా? ఒకవేళ మనమే ఆ పొజిషన్లో ఉన్నామనుకోండి, ఉండము. ఎందుకంటే మన సంగతి దేవుడికి బాగా తెలుసు కదా, అందుకే ఇక్కడ పెట్టేశాడు. నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే, ఒక ప్రధానమంత్రి అయ్యుండి వాళ్ళ నాన్నగారు పిలిస్తే ఎలాగెళ్ళి కూర్చొని మాటలు వినేసి వచ్చినాడు. ఇప్పుడు మామూలు మనలాంటి వాళ్ళు అయితే ఏం చెప్తాం? ఆ లైవ్లో చూస్తానులే బ్రదర్ అని చెప్తాం, లేకపోతే రికార్డ్ చేసుకురండి బ్రదర్ అని చెప్తాం, లేకపోతే వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి, నాన్న నాకు చాలా ఫైల్స్ ఉన్నాయి, నీకు తెలుసు కదా, అన్నీ క్లియర్ చేయాలా, ఇలా వీళ్ళందరూ వస్తున్నారు, కరువులో ఉన్నారు, అన్నీ నీకు తెలుసు, నువ్వే అన్నీ చూసుకునేవాడు కదా, ఇక్కడ అందరిని అటెండ్ కావాలా, కాలేను, నా ఆశీర్వాదం వచ్చినప్పుడు ఆన్లైన్లో పెట్టి. ఇంకా అంటే నెగిటివ్గా ఆలోచించాలంటే మన నాన్న సంగతి మనకు తెలియదా ఏంట్రా? లేనిపోని మోసాలన్నీ చేసినాడు, అక్కడ పోయినాడు, ఇక్కడ పోయినాడు, అది చేసినాడు, ఇది చేసినాడు, మొత్తానికి మన అందరినీ కన్నాడు. ఇప్పుడు ఆయన వాక్యం చెప్తాడు, ఏం చెప్తాడు? ఈ మనలాంటి స్పిరిట్ 12 మందిలో ఒక్కడికి కూడా లేదు, నాట్ ఈవెన్ 1%. యోసేపు ప్రధానమంత్రి మొదలుకొని, ఐగుప్తు ప్రధానమంత్రి మొదలుకొని, యూదా కొదమ సింహం లాంటి వాడికి కానీ, ఆషేర్ లాంటి వాడికి కానీ, షిమ్యోనికి కానీ, తర్వాత కుమారులు ఏ ఒక్కరికి కూడా లేదు. బైబిల్ ఏం సెలవిస్తుందంటే 12 మంది యాకోబు దగ్గరికి వచ్చినారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సెమినరీ. 12 టాక్స్ అబౌట్ డివైన్ అడ్మినిస్ట్రేషన్. 12 దైవ ప్రభుత్వాన్ని జ్ఞాపకం చేస్తుంది. కనుక అంత్య దినాల్లో దేవుని జనమా కూడిరండి. యాకోబు బోధించే వాక్యం ఇది. యాకోబు వారంత ఆత్మీయుడు కాకపోవచ్చు, వారంత తెలివినోడు కాకపోవచ్చు, వాళ్ళంత పరాక్రమం కాకపోవచ్చు, వాళ్ళంత మంచి స్థానంలో ఉన్నాడు కాకపోవచ్చు, కానీ యాకోబును దేవుడు ప్రేమించెను. యోసేపు 12 మంది కుమారులు చూసిన, ఎందుకు మా నాన్నగారు చెప్పిన మాట వినాలా? బైబిల్లో రాయబడింది, దేవుడు యాకోబుతో ఉండెను, దేవుడు యాకోబుకు ప్రత్యక్షమాయను, దేవుడు యాకోబును ఆశీర్వదించెను. దేవుని యొక్క హస్తము యాకోబు మీద ఉండేది. 12 మంది చూసినారు. వాళ్ళ నాన్నగారు చెప్పడమే ఆలస్యం, పరుగున వచ్చిన. మామూలుగా ఇప్పుడు మన అమ్మగారు నాన్నగారు ఎవరో ఒకరు బాగాలేదనుకోండి, మనకు 12 మంది పిల్లలు ఉండరు అనుకోండి, ఒకవేళ ఉన్న 2-3 కూడా రండి పోదామని అంటే, నాకు ఇప్పుడు పని ఉంది, నేను ఇప్పుడు రాలేను, నువ్వు తర్వాత వస్తుంది, నీ తర్వాత పోతే అంటే వస్తాను, ఇప్పుడు కుదరదు, క్రిస్మస్ అప్పుడు కుదరదులే, మాకు చాలా పనులు ఉన్నాయిలే. 2 ఉంటేనే ఇంత ఇబ్బందిగా ఉంటే 12 మంది, హౌ కమ్ దే మేడ్ ఇట్ కన్వీనియంట్ టు అటెండ్ దిస్ ఫేర్వెల్ సెరమనీ? ఫియర్ ఆఫ్ గాడ్, దైవ భయం. ఒకవేళ వాట్ ఇఫ్ దే హ్యావ్ మిస్డ్ ఇట్? ఒకవేళ రాకుండా ఉంటే ఏమైంటుంది చెప్పనా? మీరు కూడా మందిరంలో వాక్యము లేదా అటు ఇటు ప్రభు ఎక్కువ వాక్యం మన దగ్గరికి వస్తున్నప్పుడు రాకుండా ఉంటే ఏమవుతుంది? ఆన్లైన్లో నచ్చులు, అక్కడే నచ్చులు, ఇట్టే నచ్చులు అనుకోద్దండి. ఆన్లైన్ ఏం లేదు, మీ ఇలాంటి వాళ్ళకి కాదు, ఎక్కడో దూరం ఉన్న వాళ్ళకి, రాలేని వాళ్ళకి, పడక మీద ఉన్న వాళ్ళకి, కూర్చోలేని వాళ్ళకి, నిలబడలేని వాళ్ళకి, ఇబ్బందికరంగా అనారోగ్య పరిస్థితుల్లో ఉండే వాళ్ళకి కానీ, మీకు అన్ని పుష్టిగా ఉండే, బలంగా ఉండే, ఉదయం వాకింగ్ పోయి, సాయంకాలం వాకింగ్ పోయి, జావ తాగి ఓట్స్ తిని మీకు కాదు, ఓకేనా? అన్నిటికీ ఆరోగ్యం ఉంటుంది. హాస్పిటల్కి పోవటానికి ఆరోగ్యం ఉంది, ఇంటికి పోవటానికి ఆరోగ్యం ఉంది, కాలేజీకి వెళ్ళటానికి ఆరోగ్యం ఉంది, డ్యూటీకి వెళ్ళటానికి ఆరోగ్యం ఉంది, మీ వ్యాపారాలు చేసుకోవటానికి ఆరోగ్యం ఉంది. 1 గంటన్నర 2 గంటలు 3 గంటల మందిరంలో ఉండటానికి రావటానికి మాత్రం ఆరోగ్యం సహకరించట్లేదు బ్రదర్. ఎక్కడ వస్తాంలేండి, ఆన్లైన్లో చూస్తాం. కానీ పరలోకానికి కూడా ప్రభు వస్తున్నాడంటే, రాలే ప్రభు, మేము ఆన్లైన్లో వస్తాం. అక్కడ ఆన్లైన్ బిలీవర్స్కి ఆన్లైన్ పరలోకం కావాలనుకుంటున్నారు. వాడి విషాదకరం ఏంటంటే పరలోకం ఆన్లైన్ లేదు. లేకపోతే అట్టు కూడా రెడీ అయింటారు. మన రకం అంత తేలికైన రకం కాదు. వాట్ ఇఫ్ అమాంగ్ 12 1 was missed, 2 were missed?
ఆ 12 మంది కుమారుల్లో ఒకళ్ళిద్దరు మిస్ అయితే ఏమైంటుంది? యోసేపు నేను రాలేను, నేను ప్రధానమంత్రి కదా అని మిస్ అయితే ఏమైంటుంది? యూదా నేను రాలేనులే డాడీ, అసలు నేనంటే ఏమనుకున్నావు? షిమ్యోను ఏం పవర్ఫుల్, ఎవరిని వదిలే రకం కాదు, కత్తి పట్టుకుంటే అంతే డమాల్ ఎవళ్ళు వచ్చినా. అలాంటోడు నేను రాలేనులే డాడీ ఏమంట, వాళ్ళ నాన్న పిలిచిన వెంటనే 12 మంది వచ్చినారంటే ఎంత దైవిక కుటుంబం అండి ఇది. ఎవరు వస్తారండి ఈ దినాల్లో మనం పిలిస్తే? వస్తారా? 2 కొడుకులు ఉంటే, 2 కూతుళ్ళు ఉంటే, 2 అల్లేళ్ళు ఉంటే వస్తారా? మీరు పిలిస్తే చెప్పండి. నాకు తెలిసి లిటరల్గా ఇది క్రైస్తవులకు అసాధ్యము, క్రైస్తవేతరుడికి సాధ్యం ఇది. ఇంకోసారి చెప్పనా? నేను తప్ప చెప్తున్నాను అనుకుంటున్నారు కదా మీరు. నేను చెప్పేది కరెక్టే. క్రైస్తవేతరునికి ఐక్యత సాధ్యమే, క్రైస్తవునికి ఐక్యత సాధ్యం కావట్లేదు. అన్నదమ్ముల మధ్యలో గొడవలు వస్తే, ఆస్తుల మధ్యలో గొడవలు వస్తే క్రైస్తవేతరులు ఇంట్లో వాళ్ళు చెప్తే మాటింటారు, కానీ క్రైస్తవుడు మాటిండో. తెలుసు కదా మీకు అది? తెలుసా తెలీదా? ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ ప్రపంచంలో గొప్ప వ్యాపారవేత్తలు. వాళ్ళ నాన్నగారు అనిల్ అంబానీ గారు చనిపోయిన తర్వాత వాళ్ళకి ఆస్తి తగాదాలు వస్తే కోర్టుకు పోలేదు, వాళ్ళ అమ్మే తీర్పు తెచ్చి. క్రైస్తవేతర కుటుంబాల్లో ఫాదర్ అండ్ మదర్, పెద్దోళ్ళు, ఎల్డర్స్ టెరిబుల్లీ పవర్ఫుల్. క్రైస్తవుల దాంట్లో దేవుడు కూడా వాళ్ళకి పవర్ఫుల్ కాదు. అందుకనే చాలా కేర్లెస్గా జీవిస్తుంటారు వాళ్ళు. బయటికి మాత్రం క్రైస్తవులు బైబిల్, వాక్యం, ప్రార్థన, మందిరం అన్నీ పట్టుకొని ఉంటారు, కానీ ఎవరు మాట విన్న రకం కాదు. వాళ్ళు చెప్తారు కూడా ఓపెన్గా, నేను ఎవరు మాట విన్న బ్రదర్, ఎవరికి భయపడిన బ్రదర్ అని. మరి బాగుపడేవాడు ఎవరు మాట వినుకోకుండా ఉంటాడు కదా, బాగుపడేవాడు ఎవరైనా మాట వింటాడు కదా, బాగుపడనివాడే కదా ఎవరి మాట విననివాడు, ఎవరికి భయపడనివాడు. నాబాల్ అంటాడు ఉంటాడు మోటోడు, బైబిల్లో రాశారు ఆయన గురించి. ఎవరు మాట విండంట, ఆయనకి జ్ఞానం లేదు, తెలివి లేదు. అట్లాంటి ఏమవుతాడో అక్కడే రాసినారు. 1 సమూయేలు 25లో మీరు చూడవచ్చు ఆ సంగతి. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న సంగతి ఏంటంటే, యాకోబు దగ్గరికి యోసేపు రాకపోయింటే ఏమైంటుంది? యోసేపు యొక్క ఆశీర్వాదాలు మిస్ అవుతాయి. యూదా రాకపోయింటే ఏమైంటుంది? యూదా కులమసింహం అనే మాట మిస్ అయింటుంది. అతడు కాళ్ళు ముడుచుకొని పండుకున్నాను. ఒకళ్ళు పిలిచినాడు, ఒకరు పిలిచిన తర్వాత డాడీ వాడు ఇంకా తర్వాత రాలేదు, ఇప్పుడు వస్తాడు, అప్పుడు వస్తాడు, వాని ఆశీర్వాదం కూడా నాకు ఇచ్చేయి. అలాంటివన్నీ ప్రేమ జరగలేదు. ఒక్కొక్కరిని పిలిచి ఒక్కొక్కరిని ఆశీర్వదించినట్లే వాక్యంలో మనము గమనిస్తున్నాం. దేవుడు వ్యక్తిగతంగా ఆశీర్వదించాలని కోరుతున్నాడు. అందరు కలిసి ఒకటి ఇచ్చేయంటే అటు కుదరదు. ఇప్పుడు చూడండి నా మాటలు మీ బైబిల్లో ఉన్నాయా? 49వ అధ్యాయం జెనసిస్ చాప్టర్ 49 verse 3, 49:3. రూబేను 5వ వచనం, షిమియోను, లేవి అనువారు 8వ వచనం, యూదా 13వ వచనం, జబూలూను 14వ వచనం, ఇశ్శాఖారు 16వ వచనం, దాను 20వ వచనం, ఆషేర్ 21వ వచనం, నఫ్తాలి 22. యోసేపు ఫలించడి, పేరు పేరున ఆశీర్వాదాలు. ఆదికాండం 49వ అధ్యాయము వ్యక్తిగత ఆశీర్వాదం, అది దైవవాక్యము ద్వారా ఆశీర్వాదం. కనుక మొదటిది అంత్య దినాల్లో, ఇన్ ద లాస్ట్ డేస్, ద బ్లెస్సింగ్ ఆఫ్ స్క్రిప్చర్స్, వాక్య ఆశీర్వాదం. యోసేపు లాంటి వాళ్ళు నాకు తెలిసి ఇక్కడ ఎవరు లేరు. ఆ మాటకు వస్తే ఆ 12 మందిలో ఎవళ్ళ పేరు పలకటానికి, ఉచ్చరించడానికి కూడా యోగ్యత ఎవరికి లేదనుకుంటా. అలాంటి వాళ్ళే యాకోబు పిలిచినప్పుడు వస్తే, యాకోబు దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారి దినాన్ని మనల్ని కూడా ఆహ్వానిస్తున్నాడు. రండి 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 రండి, వచ్చి వ్యక్తిగత ఆశీర్వాదం పొందడం ఇష్టమేనా? ఎన్నిసార్లు ఈ విషయంలో మనం తప్పిపోయాం. ప్రభు పిలిచినప్పుడు రాలేదు కదా, నా గొర్రెలు నా స్వరము వినును. ఆయన గొర్రెలను పేరు పెట్టి పిలిచినాడు. కానీ మెడ వంచిన గొర్రె, లోబడని గొర్రె, ఇష్టపడని గొర్రె రాలేదు. అందుకే ఆశీర్వాదం పొందలేకపోయింది. ఏ శిలువ రక్తం చేత కడగబడి తిరిగి సమకూర్చబడినట్లుగా ప్రభు సహాయం చేయనుగాక. సమయం దాటిపోతుంది, 2వ చూడటానికి ప్రయత్నం చేస్తాము. అంత్య దినములు, యెషయా గ్రంథం 2వ అధ్యాయం.
ఐజాయా చాప్టర్ 2, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరం స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడను. ప్రవాహం వచ్చినట్లు సమస్త జనులు దానిలోనికి వచ్చేదరు. అంత్య దినమున దైవ మందిరం యొక్క వెలుగు ఇక్కడ చెప్పబడుతూ వచ్చింది. ద బ్లెస్సింగ్ ఆఫ్ శాంక్చురీ ఇన్ ద లాస్ట్ డేస్. అంత్య దినాల్లో దేవుని మందిరం యొక్క ఆశీర్వాదం. అందుకే ఎందుకు అక్కడికి వస్తున్నారంటే, సియోన్లో దేవుని యొక్క ధర్మశాస్త్రం ఉంది, యెరూషలేములో యెహోవాకు బయలుదేరుతుంది. అందుకే ప్రవాహముల వలె ప్రజలు వస్తారు. దేవుని మందిర ఆవడంలో కొంతమంది మానేసింటారు, కొంతమంది చూస్తాంలే వెళదాంలే అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి చాలా రకాలైన క్వశ్చన్స్ కూడా ఉంటాయి. బైబిల్లో రాయబడిన అంత్య దినములలో ప్రవాహం వలె దేవుని ప్రజలు వస్తారు. కనుక దేవుని జనమా, దేవుని మందిరానికి ప్రవాహం వలె రావాలని ప్రభు కోరుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువే దేవాలయం. బైబిల్లో రాయబడింది యోహాను సువార్త 2వ అధ్యాయంలో, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో నేను లేపుతా అంటే పక్కన వాళ్ళు అనుకున్నారు అక్షరానుసారంగా 46 సంవత్సరాలు హేరోదు ఈ దేవాలయాన్ని కడితే ఈయన పడగొడితే 3 రోజుల్లో లేపుతానంటున్నాడు. ఏమి ఇచ్చే అందస్యము. ఆయన తన శరీరం అనే దేవాలయాన్ని గురించి మాట్లాడానని వాక్యంలో చూస్తాం. కనుక యేసుప్రభువే దేవాలయం. మత్తయి సువార్తలో చెప్పండి, గ్రేటర్ దెన్ ద టెంపుల్ ఈస్ హియర్. దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ. యేసుప్రభు లేకుండా దేవాలయానికి వస్తే అంతేం ఉపయోగం ఉండదు. యేసుప్రభుని కలిగి దేవాలయంలోనికి రావాలని. యేసుప్రభు దేవాలయంలోనికి వెళ్ళి వాక్యం బోధిస్తున్నాడు. ఆయన దేవాలయం అయ్యుండి దేవాలయాన్ని ఘనపరిచాడు. ఆలయం అంటే చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ యేసుప్రభుల వారు మనకి జ్ఞాపకం చేస్తున్నాడంటే, మనం ఎన్నిసార్లు ఈ విషయంలో తప్పిపోయాం. ఎన్నిసార్లు అంటే ఇంకెన్నని చెప్పాలి బ్రదర్ అని అనుకుంటాం కదా. ఎన్నిసార్లు తప్పకుండా ఉన్నాము అని అంటే మేలేమో. ఎందుకంటే తెప్పైనవి ఎక్కువైనప్పుడు అవి లెక్కేసుకోలేం కదా. తెప్పైనవే లెక్కేసుకోవాలి. ఇప్పుడు నా చొక్కా ఉంది, తెల్లగా ఉంది అనుకోండి, ఇక్కడెక్కడో ఒక ఇంకు మరక పడింది అనుకో. వాళ్ళని బ్రదర్ ఇక్కడెక్కడో ఇంకు మరక వరకింది చూడండి అని అంటే, ఆ బ్రదర్ ముందుంది అనుకుంది, జోబి దగ్గర ఉంది, అక్కడ ఇక్కడ ఏదో చెప్తారు. అలాంటి బురదలో ముంచుకొని వచ్చి అడిగాను అనుకో, బ్రదర్ నా చొక్కా ఎక్కడుందన్నా మరకలు పడింటే ఎక్కడైనా చూయించండి అని అంటే ఏం చెప్తారు మీరు? చొక్కాకి ఎక్కడైనా మరకుంటే చూయించండి బ్రదర్, ఎక్కడైనా బురద అంటిందే చూయించండి అంటే ఏం చెప్తారు? ఎక్కడైనా బురద ఏంటి బ్రదర్, చొక్కా అంతా పైనుండి కింద దాకా బురదేగా. పైనుండి కింద దాకా బురదే, పైనుండి కింద దాకా కంపే, పైనుండి కింద గాయాలు. ఇది నేను చెప్పే మాటలు కాదు, బైబిల్లో రాశారు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో యెషయా భక్తులు లాంటివాడే అన్నాడు, అరికాలు మొదలుకొని నన్నెత్త దాకా కొంచెమైనాను స్వస్థత లేదు, గాయాలు పుండ్లు పచ్చివి పిండబడలేదు, మెత్తన చేయబడలేదు. మరి అలాగే ఉండేయచ్చా? అలా కాదు. 1వ అధ్యాయం చివరికి వచ్చేటప్పటికి ఏమన్నాడు? 17-18 అనుకుంటా. కమ్ లెట్స్ రీజన్ టుగెదర్, రండి మన వివాదము తీర్చుకుందామా. 3వది చూస్తామా? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 2:17 అపోస్తుల కార్యాలు 2:17. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను. కనుక అంత్య దినాల్లో 3వ ఆశీర్వాదం ఏంటంటే ద స్పిరిట్ ఆఫ్ గాడ్. 3 చూసాం ఇప్పుడు దాకా. అంత్య దినాల్లో యాకోబు దేవుని యొక్క వాక్యాన్ని మనకు బోధించినాడు, ద బ్లెస్సింగ్ ఆఫ్ ద స్క్రిప్చర్స్, వాక్య ఆశీర్వాదము. 2వది అంత్య దినాల్లో యెషయా 2:2లో దేవుని మందిర ఆశీర్వాదము, ద బ్లెస్సింగ్ ఆఫ్ ద శాంక్చురీ. 3వది అంత్య దినాల్లో ద బ్లెస్సింగ్ ఆఫ్ ద స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు ఆశీర్వాదం. ఆయన వారి మీదకి దిగి వచ్చినప్పుడు వారు విశేషముగా దైవ కార్యాలను జరిగించినట్లు అపోస్తుల కార్యాలు మనం చూస్తాం. వేర్ దెర్ ఇస్ నో స్పిరిట్ నో ఫ్రీడమ్. ఆత్మ లేకపోతే స్వేచ్ఛ లేదు. పరిశుద్ధాత్మ దేవుడు స్త్రీలింగం కాదు. కొంతమంది అన్నారు ఆత్మ వచ్చిందన్నా పోయిందన్నా, ఆత్మ రావట్లేదు బ్రదర్. ఆత్మ స్త్రీలింగము కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మస్కులిన్ జెండర్, పురుషలింగము. దేవుని ఆత్మ దిగి వచ్చేడు. బైబిల్లో రాయబడింది, యేసుప్రభువు అన్నాడు, నేను వెళ్ళి
ఆమెను పంపిస్తానని చెప్పాడా? పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడని చెప్తూ ఆయన అతడు పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గురించి ఒప్పింపచేయని ఆదరణకర్త, కంఫర్ట్. కనుక అక్కడ స్త్రీలింగం ఎక్కడ మనకు స్త్రీలింగం కనిపించదు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు అంటే కనీసం ఏ జెండర్ అదైనా తెలుసుకోండి. తర్వాత సంగతి రెండవది, ఏ జెండరో తెలియకపోగా కొంతమంది ఏమంటారు, పరిశుద్ధాత్మ దేవుడు నా మీదకి దిగేసి వచ్చినాడు, ఫుల్గా ఉన్నాను అని. ఆత్మదేవుడు దిగి వచ్చింటే మంచిదే, అలా కాకుండా దయాలు దిగి వస్తే కష్టం. పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవుడిలో ఒక భాగము. గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, గాడ్ ద హోలీ స్పిరిట్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు. కనుక పరిశుద్ధాత్ముడైన దేవుని ద్వారా మనము ఆధ్యాత్మికమైన జీవితంలో ముందు కొనసాగాలని కోరబడుతున్నాం. అందుకే రోమా 8:14 అనుకుంటే, ఎందరు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులవుదురు. నావిగేటెడ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు మనకి GPS. మీరు కార్లో వెళ్ళేటప్పుడు లాంగ్ డ్రైవ్ వెళ్తుంటే, నేషనల్ హైవే మీద వెళ్తుంటే బహుశా మీకు దారి తెలియకపోతే GPS పెట్టుకుంటారు. ఆ GPS పెట్టుకుంటే చెప్తారు, మీరు ముందుకు వెళ్ళండి, వెనక్కి తీసుకోండి, కుడివైపు వెళ్ళండి, యూ టర్న్ తీసుకోండి, ఇలాగ GPS చెప్తూ ఉంటాడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనకు కూడా బోధిస్తూ ఉంటాడు. ఆయన మనం టచ్లో ఉంటే GPS ఎప్పుడు పనిచేస్తుందంటే టచ్లో ఉన్నప్పుడు పనిచేస్తుంది, సిగ్నల్ ఉన్నప్పుడు పనిచేస్తుంది, లేకపోతే దానికి సంబంధించిన మ్యాప్ అంతా అప్డేట్ అయినప్పుడు పనిచేస్తుంది. అదంతా ఏం కాకుండా ఉంటే GPS పనిచేయదు. ఊరికే బేసిక్ మోడల్ తీసుకెళ్ళి నోకియా 2G ఉండేది, GPS ఆన్ చేస్తే రాదు. దానికి సింక్ అయ్యేది ఉండాలి కదా, GPS క్యాచ్ చేసేది ఉండాలి కదా, మ్యాప్ ఉండాలి కదా, గూగుల్ ఎర్త్ లాంటివి ఇవన్నీ పనిచేయాలి కదా, అప్పుడైతేనే పనిచేస్తుంది. అలాగే దైవికమైన విధానంలో మనం కూడా దైవ సన్నిధిలోనికి వచ్చినప్పుడు ప్రభువు మనల్ని నడిపించే విషయంలో చొరవ తీసుకుంటాడు, మర్చిపోకూడదు. మరి ఈ విషయంలో ఎందాక వచ్చిన దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుట ఎంత ప్రాముఖ్యమైన సంగతి. అక్కడ రాయబడింది, పేతురు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడి దైవవాక్యం ప్రకటించగా అనేకులు క్షేమాభివృద్ధి పొందినట్లు వాక్యంలో చూస్తాం. సంఘం ఆవిర్భవించి, వెన్ వీఆర్ నావిగేటెడ్ బై ద హోలీ స్పిరిట్, చర్చ్ ఈజ్ బోర్న్. పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించబడినప్పుడు సంఘం ఆరంభించబడుతుంది. ప్రజలు రక్షణలోనికి వస్తారు, ఒప్పించబడతారు. హృదయమందు పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పించబడి ఐలారా రక్షణ పొందడానికి మేము ఏం చేయాలనే ప్రశ్నతో వస్తారు. అక్కడ వేల మంది చేరి యెరూషలేము సంఘం ఆరంభించబడినట్లు వాక్యం మనం చూస్తాం. కనుక దైవుని యొక్క ఆత్మదేవుడు మనలో పరిచయం జరిగించినప్పుడు మనం అలాగుంటానికి అవకాశం. ఇప్పుడు 3 విషయాలు చెప్పినాం అంత్య దినముల్లో. మొదటిది ఏంటి? స్క్రిప్చర్స్, ద బ్లెస్సింగ్ ఆఫ్ స్క్రిప్చర్స్, దైవవాక్య ఆశీర్వాదము. రెండవది ద బ్లెస్సింగ్ ఆఫ్ ద శాంక్చురీ, దేవుని మందిర ఆశీర్వాదము. మూడవది ద బ్లెస్సింగ్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ దేవుని యొక్క ఆశీర్వాదం. ఇంక సమయం అయిపోయింది గారు, ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనం ఈ 3 రకాలైన ఆశీర్వాదాలు మనం ఎక్కడున్నా, 1వదే, 2వదే, 3వదే, 4వది ఏమంటే పైవేవియు కావు. ఏది ఏమో మన బలహీనత కూడా మనకు తెలియకపోకుండా చేస్తుంటాడు సైతానుడు. దట్ ఈజ్ వన్ ఆఫ్ ద ట్రిక్స్ అండ్ ట్రాప్స్. మన బలహీనత తెలిస్తే పరిశుద్ధాత్మ ద్వారా మనం ఒప్పించబడి సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం కదా. వాడికి అట్లా ఇష్టం ఉండదు. మన బలహీనతలు తెలుసుకోకుండా అమాయకంగా అలాగే అంధత్వంలో ఉండిపోతే అలాగే బలహీనతలను ఓడించి మన జీవితాన్ని నష్టం చేసి పాడు చేయాలని సైతాన్ యొక్క ఉద్దేశం. కనుక లెట్ us know our weakness at least, if not our strength. మన బలం తెలియకపోయినా మన బలహీనత అయినా తెలుసుకోవాలిగా. మరి దేవుని యొక్క వాక్యం వినే విషయంలో బలహీనమా, దేవుని మందిర విషయంలో బలహీనమా, పరిశుద్ధాత్మ దేవుని విషయంలో బలహీనమా, అన్నిట్లో బలహీనమా? అన్నిట్లో బలహీనం అంటాను నన్ను అడిగితే. మరి బలపరచబడటానికి ఏం మార్గం? అంతేనా? బైబిల్ మన యొక్క దుస్థితిని మాత్రమే చూపించి వదిలిపెడితే ఇది బైబిల్ కాదు. మన యొక్క సమకూర్పును కూడా బైబిల్ చూపిస్తుంది. పాపాన్ని చూపిస్తుంది, పవిత్రతను చూపిస్తుంది, అలాగే పొరపాట్లు చూపిస్తుంది, సమకూర్పును చూపిస్తుంది, చెడును చూపిస్తుంది, మంచిని చూపిస్తుంది. యేసు శిలువ రక్తం దగ్గరికి వచ్చి కడగబడి శుద్ధీకరించబడి ఆ శిలువ నది వలె ప్రవహించే రక్తపు ఊటలో పరిశుద్ధపరచబడి, ప్రభువా అంత్య దినాలకు సంబంధించిన సంగతుల్లో నేనైతే అన్నిట్లో తప్పిపోయాను, బాగుండాలని ఆశ ఉంది
బాగుండలేకపోతున్నా. మనలో ఆశ ఉంటుంది. ఆత్మ ఏం చేస్తాడంటే ఆశ కలిగిస్తాడు. కానీ శరీరం ఏం చేస్తుందంటే అన్నీ నువ్వు అనుకుంటే ఇక్కడైతుంది బ్రదర్, అట్లా కుదరదు. అదే ఇది ఆదివారం వినాలా, సోమవారం నుండి శనివారం దాకా మన పనులు మనం చేసుకోవాలి, మన కార్యక్రమాలు మనం ఉండాలి, మళ్ళీ ఆదివారం వెళ్ళాలి, అట్లయితేనే ఉంటాం అన్నట్టుగా సాతాను మనకి ప్రబోధం చేస్తాడు. అలాంటి సాతాను యొక్క ప్రబోధము మన చెవుల్లోకి అమృతం పోసినట్లు ఉంటుంది. అలా కాకుండా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి పాపను గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పిస్తే మన చెవులన్నీ అదేంటి రీసౌండ్ వస్తుంది, ఎక్కువ వస్తుంది. ఏంటబ్బా ఇది రీసౌండ్ వస్తుంది అని అనిపిస్తుంది. అందుకనే మనం ఈశ్వరులుగా సాతాను వైపు మొగ్గు చూపడానికి ప్రయత్నం చేస్తాం. మనం తిరిగి దర్శించాలని కోరుతున్నాం. ప్రభు రాబోతున్నాడు, యజమానుడు రాబోతున్నప్పుడు ఎవరైతే పనివాడు దాసుడు తన పనిలో నమ్మకంగా ఉన్నాడో వానికి ఆశీర్వాదం. పరిశుద్ధుడైన పెళ్లి కుమారుడు రాబోతున్నాడు, పరిశుద్ధమైన పెళ్లి కుమార్తె సిద్ధంగా ఉండడం అవసరం. విచిత్రం ఏంటంటే అన్నిటికీ మనం బాగా సిద్ధపడతాం. పరీక్షలు అంటే నిద్రాహారాలు మానేస్తావు. కొంతమంది బాత్రూమ్కి కూడా దగ్గరే ఉండి సిద్ధపడతారు. ఎంత చదువుకున్నా నేను అదే చెప్తుంటా. కొంతమంది నాకు ఫోన్ చేసి ప్రార్థన చేయండి బ్రదర్ అంటారు. ఎప్పుడు నుండి పరీక్షలు అంటే రేపటి నుండి అని. ఎన్ని రాసిన ఇప్పటిదాకా అంటే రాసిన 2 అని. 7వ తరగతి రాస్తున్నావు కదా, పరీక్షలు అంటే ఇంకా భయపడుతున్నావు అంటే పరీక్ష నిన్ను చూసి భయపడాలి కానీ నువ్వు పరీక్షను చూసి భయపడేది ఏంటి? ఇంకో మాట ముందుకేసి చెప్తుంటా, పరీక్ష ముందు పుట్టిందే నువ్వు ముందు పుట్టేవా? చెప్పరేంటి? నేను ఈ మాట అంటే మీరు అనొచ్చు నువ్వు పరీక్ష రాస్తే తెలుస్తుంది బ్రదర్ అని. మేము కూడా రాసేయడు దాకా వచ్చినాం. రాయకుండా కరోనా పాస్ కాదు. పరీక్ష ముందు పుట్టలేదు, నువ్వు ముందు పుట్టావు. పరీక్ష జీవితంలోకి బాగా కనుక దేనికి జంకక యేసు నామమున సిద్ధపాటు, ఆధ్యాత్మిక భౌతికమైన ఎన్ని సిద్ధపాట్లు. ఇంకా అన్నిటికంటే ఎక్కువ ప్రిపరేషన్ ఏంటంటే పెండ్లికి ఎన్ని సిద్ధపాటు చెప్పనలేవు కాదు. అక్కడికి వచ్చి కూర్చున్న పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇంకా సర్దుతూనే ఉంటారు. ఇట్లా 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 అట్లా అట్లా ఎప్పటిదాకా సర్దుతారంటే సేవకుడు దైవ సేవకుడు సలమనైజ్ చేసి రిజిస్టర్ చేసి తిరిగి నిలబడండి, ప్రభుత్వం నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి వీరిద్దరిని భార్య భర్తలుగా ప్రకటిస్తున్నాను అనేదాకా ఇంకా సర్దుతూనే ఉంటారు. ఇంకెంత దాకా సర్దు? వేర్ ఇస్ ది ఎండ్ ఫర్ దట్? భౌతికమైన దాని కొరకు అంత సర్దుకుంటానేమే, మరి ఆత్మీయమైన ప్రభువు యొక్క రాకడి కొరకు సిద్ధపడొద్దా? ఒక చిన్న కథ చెప్పి నేను ముగించిన. టైం అయిపోయింది. అదొక ఊరు మీలాంటిది. ఆ ఊరిలో ఒక మందిరం ఉంది. ఆ మందిరంలో 2 యవ్వన సహోదరీలు ఉన్నారు. వారిద్దరు చాలా ఆత్మీయులు, ఇంకా వాళ్ళకి పెళ్ళి కాలేదు. ఆ ఇద్దరి గురించి సంఘం ప్రార్థన చేసింది. వారికి పెళ్లి చేస్తే బాగుంటుందని తలంచినారు. ఒక మంచి దైవికమైన 2 అబ్బాయిలు చేసుకుని వచ్చి 2 అమ్మాయిలకి పెళ్లి చేసిన. అమ్మాయిలకి పేర్లు పెడదాం, మనమే పెట్టేదే కదా. ఒకరికి షారా అని, ఒకరికి హాగర్ అని పేరు పెడతాం. వారిద్దరు బాగున్న తర్వాత దేవుడు 2 దంపతులు, షారా భర్త హాగర్ భర్త, వేరువేరుగా వారి కుటుంబాలు ఉంటూ వచ్చినారు. మందిరానికి వస్తున్నారు, అన్నీ బాగా చేస్తున్నారు. ఒకరోజు వాళ్ళకి ఏం ఆలోచన వచ్చిందంటే, ఏది మనకు వచ్చే జీతము కడుపుకి దేనికే సరిపోవట్లేదు, కొంతనే వెనకేసుకోవాలి కదా, పిల్లలు అయితే వాళ్ళకి ఇళ్ళు కట్టాలి కదా, అక్కడెక్కడ కాలనీలు కావాలా, కష్టమవుతుంది, కనుక కువైట్కి పోదాం అనుకున్నారు. సరే అనుకున్నారు, ప్రయత్నం చేసినారు. 10 నెలల్లో వెళ్ళే తేలికగా ఉంది. 2 భర్తలు, హాగర్ భర్త షారా భర్త, 2 కువైట్కి వెళ్ళారు. హాగర్ షారా ఇక్కడే ఉండిపోయారు ఇండియాలో. వాళ్ళు వెళ్ళిన తర్వాత మొట్టమొదట వాళ్ళకి ఫోన్లు చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, బాగానే జరుగుతూ ఉంది. అంత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, షారా భర్త మాత్రం షారాతో మాట్లాడుతున్నాడు, హాగర్ భర్త హాగర్తో మాట్లాడట్లేదు. ఏం జరిగిందనేది తర్వాత చెప్తా. కథ సస్పెన్స్. సరే, ఇప్పుడు షారా ఒకరోజు వచ్చి హాగర్ ఇంట్లో ఉంటే, ఏమ్మాయి చాలా నీరసంగా ఉన్నావు అంటే, ఏమో మీ అన్న ఫోన్, మీ అన్న అంటే అర్థమవుతుంది కదా మీకు. ఓకే, ఫోన్ చేయట్లేదు, ఉత్తరం రాయట్లేదు, ఏం చేస్తావు, బాధ చేస్తుంది, ఎట్లున్నాడు ఏమో తెలియట్లేదు అంటే, అట్లన్నా మరి ఇక్కడే మీ అన్న వచ్చేస్తున్నాడంట అంటే, ఆమె భర్త షారా భర్త పలానా రోజు వస్తున్నాడంట, ఎయిర్పోర్ట్కి రమ్మన్నాడు, వెహికల్ తీసుకొని రమ్మన్నాడు, అందుకే నేను రెడీ అయిపోతున్నాను అని. ఈమెకి ఇంకా బాధేసింది. ఎందుకు బాధేసిందంటే, వాళ్ళ ఆయన రావట్లేదని కాదు, వీళ్ళ ఆయన వస్తున్నాడే అని. మనకు చాలాసార్లు అలాగే కదా, మనకు బాగా కాలేదని కాదు, వాళ్ళకి బాగా అయిందని బాధ.
మనకు వీసా రాలేదని బాధ కాదు, వాళ్ళకి వచ్చిందని బాధ. మనకు డిఎస్సి రాలేదని బాధ కాదు, వాళ్ళకి వచ్చిందని బాధ. మనకు రోగం బాగైందని బాగా కాలేదని బాధ కాదు, వాళ్ళకి బాగైంది అని. వాళ్ళు కూడా అట్లే ఉండాలా, మనం ఇట్లే ఉండాలి. అది మనకి చాలా ఇష్టం. దీన్ని ఏమంటారంటే శాడిజం అంటారు. శాడిస్ట్ బిలీవర్స్ చాలామంది ఉంటారు బందిరాలు. సరే, ఆ దినం రానే వచ్చింది, భవిష్యత్ ఇదే అనుకోండి. ఆ దినము రానే వచ్చిన తర్వాత ఇంక ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి కదా. ఎయిర్పోర్ట్కి వెళ్ళటానికి రెడీ అయిపోయింది. చివరిలో షారా హాగర్ ఇంటి దగ్గరికి వచ్చి చెప్పింది. ఒకే ఊరిలో ఉన్నారు, పక్కన పక్కన కాలనీలోనా. అమ్మాయి, నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను, మీ అన్న వస్తున్నాడంట, నేను రిసీవ్ చేసుకుని వస్తాము, మరి ఏమైందో మీ ఆయనకి అని అంటే, చాలా బాధతుంది అక్క, నేను రాలేనులేండి, మీరు వెళ్ళండి అని చెప్పింది. సరే, ఈమె ఎయిర్పోర్ట్కి వెళ్ళింది. వాళ్ళ ఆయన వచ్చినాడు. ఎవరు? షారా భర్త వచ్చినాడు. చాలా సంతోషంగా వాళ్ళిద్దరు కలిసినారు, మాట్లాడుకుంటూ ఉంటారు. హాగరు ఇంట్లో ఉండలేకపోయింది. మళ్ళీ నా భర్త తర్వాత ఫ్లైట్లో అన్న వస్తాడో, లేకపోతే ఈయనకి తెలియకుండా వేరే ఫ్లైట్లో ఏమన్నా ఎక్కింటాడేమో అని ఆమె ఎయిర్పోర్ట్కి వచ్చింది. మొత్తానికి ఆమె భర్త కనిపించలేదు, కానీ వీళ్ళిద్దరు కనిపించినారు ఆమెకి. ఇంకా కడుపు కోసినట్లు అయిపోయింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి షారా భర్తను అడిగింది, అన్న మా ఆయన రాలేదా అని. అయ్యో రాలేదు, ఎక్కడున్నాడో ఏమో, నాకు కూడా కొన్ని రోజుల నుండి కాంటాక్ట్లో లేడు అని చెప్పడం ఆరంభించిన. బాధేసింది. వాళ్ళిద్దరు చాలా సంతోషంగా ఉన్నారు. సరే, రోజులు గడిచిపోతూ ఉన్నాయి. దాదాపు 2-3 ఏళ్ళుగా హాగరు భర్త యుద్ధ నుండి హాగర్కి ఉత్తరం రాలేదు, ఏం రాలేదు. అప్పుడు పిడుగు లాంటి వార్త ఇరుగు పొరుగు పుట్టిస్తారు కదా, వాళ్ళు పుట్టించడంలో పుట్టగొడుగులు మాత్రం నైపుణ్యం ఉంటుంది కదా. వాళ్ళు వచ్చి చెప్పినారు హాగర్కి, అక్క ఏం చెప్పాలి అక్క, చెప్పడానికి వచ్చినావు కదా, మళ్ళీ ఏం చెప్పాలంటే ఏం చెప్పొచ్చు కదా. చెప్పేది కాదక్క, మళ్ళా అది ఎగ్జైట్మెంట్, బాధ. పర్వాలేదులే అక్క, నువ్వు వినేది కూడా కాదక్క. నువ్వు చెప్పేది కానప్పుడు, నేను వినేది కానప్పుడు మొదలు చెప్పడానికి ఎందుకు వచ్చావు అని తెలియాల్సిందేనక్క. ఏం జరిగిందయ్యో, వద్దక్క, పరాయి వాళ్ళకు కూడా అది రాకూడదక్క. అరే విషయం చెప్పమ్మా, ఇంత దాకా ఎందుకు పొడిగిస్తావు? చెప్పేది కాదు లెక్క, ఇంకా నాకు చేత కావట్లేదు. నాకు కూడా అది ఆలోచన చేస్తే వెనలో అంతా వణక పుడుతుంది, వెళ్ళేసి వస్తానక్క, ధైర్యంగా ఉండు, ప్రార్థన. ఈ ధైర్యంగా ఉండే దాంట్లో ఎన్నో అర్థాలు వస్తాయి కదా. ఏం జరిగింది చెప్పు చెప్పు అని చేతులు కాళ్ళన్నీ పట్టుకుంటే, ఏం లేదక్క, మీ ఆయన అక్కడ చనిపోయాడంట. పిడక లాంటి వార్త, ఎట్లా చనిపోయాడు, ఎప్పుడు చనిపోయాడు, ఏం చనిపోయాడు, ఎందుకు తీసుకురాలేదని మాట్లాడటానికి కూడా ఈమెకు నోట్లో నాలుక రావట్లేదు, నోరారిపోయింది, అలాగే పడిపోయింది. ఈమె ఆమె దగ్గర కూర్చునింది, ఆమెకు సపరేలు చేసింది, తడబట్టి పెట్టింది, అటు చేసింది, ఇటు చేసింది. వాళ్ళు వీళ్ళు ఇరుగు పొరుగు వారు వచ్చినారు, ధైర్యపరిచినారు, లేపినారు. 1 నెల 2 నెలల తర్వాత ఆమెను కొద్దిగా పడక మీద నుండి లేపినారు. ఆమె కళ్ళకి నిద్ర పట్టట్లేదు, ఆమె కడుపుకు భోజనం సహించట్లేదు, శరీరానికి బట్టలు అతుక్కోవట్లేదు. మందిరం దాదాపు మానేసింది. దైవ సేవకులు, ఎల్డర్స్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చి ప్రార్థన చేసినారు, అమ్మ ధైర్యంగా ఉండు అని. ఇంకెంత చెప్తారు? ఎంత ధైర్యంగా ఉన్నా భర్తను ఎవరు తీసుకురాలేరు కదా, భర్తలో స్థానాన్ని ఎవరు పూర్తి చేయలేరు కదా. కొంతకాలం అయిపోయిన తర్వాత, 1 సంవత్సరం అట్ట అయిపోయిన తర్వాత ఇరుగు పొరుగు వచ్చి, అట్లాంటి వాళ్ళే, అక్క ఎంతకాలం ఏడుస్తావు, నీకు కూడా ఒక మగ దిక్కు అనేది ఉండాలి కదా, నీడు ఉండాలి కదా, లేకపోతే సమాజం ఉన్నిస్తుందా, అందుకే 2వ పెళ్లి చేసుకోక అని చెప్పినారు, ఒప్పించినారు. ఎల్డర్స్ వాళ్ళు వీళ్ళు కలిసి మొత్తానికి ఎవరినో ఒక అబ్బాయిని తీసుకొని వచ్చి 2వ పెళ్లి చేసినారు. ఈ పెళ్ళి అయిపోయిన తర్వాత కొంత సంవత్సరానికి వాళ్ళకు ఒక కొడుకు పుట్టాడు. కొడుకును ఉయ్యాల్లో వేసుకొని ఈమె ఊపుతా ఉంది. భర్త ఏమో, 2వ భర్త ఏమో డ్యూటీకి పోయాడు. ఉన్నట్లుండి మధ్యాహ్నము, కథ అర్థమైంది కదా మీకు, వాక్యమేమో కానీ కథలు మాత్రం భలే అర్థమవుతాయి కదా. ఒక్కసారిగా ఇంట్లో బెల్లు నొక్కినట్ల శబ్దం వచ్చింది. ఎవరు బెల్ల నొక్కుతున్నారు? ఈయన ఉదయం పోతే సాయంకాలం దాకా రావడం, మధ్యలో ఇప్పుడు మధ్యాహ్నం పూట అన్నం తినేటప్పుడు ఎవరు బెల్ల నొక్కుతున్నారు? ఇరుగు పొరుగా కాదే అనుకొని వెళ్ళి తలుపు తీసింది. షాక్. మొదటి భర్త వచ్చాడు, వాకిలి దగ్గర నిలబడ్డాడు, ఆమెను కౌగిలించుకున్నాడు.
కాళ్ళ దగ్గర పడ్డాడు, ఏడ్చాడు. నేను ఇంతకాలం నీకు ఉత్తరం రాయలేదు, నిన్ను పట్టించుకోలేదు, నీ బాబోగులు చూడలేదు, నన్ను క్షమించు క్షమించు క్షమించు. ఇప్పుడు ఆయన ఈమెను క్షమించాలా, ఈమె ఆయన క్షమించాలి? ఈమె ఆయన కాళ్ళ దగ్గర పడింది, నన్ను క్షమించు క్షమించు. ఇద్దరు ఏడ్చుకొని మొత్తానికి ఇంట్లోకి వచ్చినారు. ఇంట్లో ఉయ్యాలు ఎలాడుతుంది. చిన్నపిల్లోడు ఏడుస్తున్నాడు. ఆయన ఉయ్యాలు చూచినాడు. ఏం చేయాలో దిక్కుదోచలేదు. మాటలు రాకుండా ఆయన పడిపోయాడు. కథ కట్ చేస్తాం, ఇంకెక్కువ చెప్తే బాగుండదు. ఇప్పుడు ఆయన అడిగాడు, ఏం జరిగింది? మీరు చనిపోయారని చెప్పారు. నేను చాలా నీరసించి కృషించి చనిపోయే దశకు వచ్చినాను. కానీ ఇరుగు పొరుగు ధైర్యపరిచినారు. రెండవ పెళ్లి చేసుకోమన్నారు, చేసుకున్నాను. ఆయన ద్వారా ఈ బిడ్డ వచ్చింది. ఆయన ఉద్యోగానికి వెళ్ళాడు. ఈ బిడ్డ ఇక్కడ ఉంది, నేను ఇక్కడ ఉన్నా. ఈ చిన్న కథ యేసుప్రభు యొక్క రాకడకు మనం పోల్చుకోవటానికి ప్రయత్నం చేస్తాం. యేసుప్రభు సంఘం అనే వధువుకు ప్రధానము చేయబడిన పెండ్లి కుమారుడు, లేదా సంఘం ఆయనకు ప్రధానం చేయబడిన వధువు. ఆయన ఏం చెప్పాడంటే, నేను వస్తా 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 యోహాను 14వ అధ్యాయంలో, నేను వస్తా, నేనున్న దగ్గరికి నిన్ను తీసుకెళ్తా, కువైట్కి తీసుకెళ్తా, అక్కడ చాలా బాగుంటుంది, అంత బాగుంటుంది, అమెరికాకి తీసుకెళ్తా, లేదా నేనుండే స్థలంలో పరలోకానికి తీసుకెళ్తా అని చెప్పాడు. ఆయన రాలేదు. నీ ప్రార్థనలకు జవాబు రావట్లేదేమో, ఆయన ఇంకా కేక వినట్లేదేమో, ఆయన సంగతులన్నీ చేయట్లేదేమో. ఇప్పుడు సైతాను మెల్లగా వస్తానని చెప్పినాడు. కానీ ఆయన అప్పుడు నుండి చెప్తూనే ఉన్నారు. తిమోతి దినాల్లో నుండి చెప్తూనే ఉన్నారు, పౌల్ దినాల్లో నుండి చెప్తూనే ఉన్నారు, భక్సింగ్ గారి దినాల్లో చెప్పినారు, ఇప్పుడు కూడా చెప్తూనే ఉన్నారు. ఆయన రాలేడు. ఎప్పుడు వస్తాడో తెలియదు, రాడేమో. ఉంటే మరి నిన్ను గురించి పట్టించుకుంటాడు కదా, నీ ప్రార్థనలకు జవాబిస్తాడు కదా, నీకు సహాయం చేస్తాడు కదా, నేను ఆదుకుంటాడు కదా, నీకు మేలు చేస్తాడు కదా. ఆయన ఏమైపోయాడో తెలియదు. కనుక సైతాన్ ఇప్పుడు ఏం చెప్తాడంటే, లోకముతో పెళ్లి చేసుకో, లోకంలో కలిసిపో, లోకం యొక్క పద్ధతుల ప్రకారం జీవించు, లోక మర్యాదల ప్రకారం జీవించు, ఈ లోకంలో ఉన్నదంతటి నీకు ఇష్టం వచ్చినట్లుగా అనుభవించు. 1 యోహాను 2వ అధ్యాయం ప్రకారం అలాగ లోకంలో ఫుల్గా మునిగి తేలుతున్నప్పుడు ఒకవేళ ప్రభు వస్తే ఎక్కడ ఆయన వచ్చినప్పుడు శారావలే నా ప్రియుడా రమ్ము అనే దశలో ఉన్నామా, లేదా హాగర వలె లోకంతో రాజీ పడిపోయి, లోకం యొక్క పాపంలో ఉచ్చులో పడిపోయి, లోకమంతా సంపాదించుకొని ఒక్క ప్రియుని మాత్రం వదిలేసే దుస్థితిలో ఉన్నామా? ఏంటి మన జవాబు? ఒకవేళ హాగరు పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండింటే, చిక్కి శల్యమైపోయి పడక మీద ఉన్నా, ఇప్పుడు భర్త వచ్చినప్పుడు ఆయనకు ఎంత ఆనందం, ఎంత సంతోషం కలిగింది. ఒకవేళ ఆమె కూడా బహుశా పాశ్చాత్య దేశాలకు వెళ్ళింటాదేమో. ఇప్పుడు మన పరిస్థితి కూడా అదే. రకరకాల పరిస్థితులు బట్టి మనం కూడా నీరసించిపోయాం. నాకు ప్రార్థనకు జవాబు రాలేదు, చదువులో ఫెయిల్ అయిపోయినా, ఉద్యోగం రాలేదు, పెళ్ళి కాలేదు, పిల్లలు కాలేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు. ఇవన్నీ దేవుడు ఉంటే ఎందుకు నాకు కావు? కనుక దేవుడు లేడు, దేవుడు వద్దు, దేవుని మందిరం వద్దు, వాక్యం వద్దు, ప్రజలు వద్దు, దేవుని సేవలు ఏది దైవికమైన నాకు వద్దు, నేను లోకంతో కలిసిపోతా. అలాగే లోకంతో కలిసిపోయినప్పుడు అంత్యదినాల్లో అపాయకరమైన కాలంలో ప్రభువారు వస్తే, ఇదిగో వచ్చుచున్నాడు. ఆయన వచ్చినప్పుడు సిగ్గులేని ముఖాలతో ఆయన ఎదుర్కొంటే ఎంత బాగుంటు. అలా కాకుండా సిగ్గు కలిగిన వారు ఆయన్ని ఎదుర్కొని ఎలాగ ఆయనతో పాటు మనం సంతోషంలో ఉండగలం. దుఃఖము, వేదన, అవమానం, నింద, నిట్టూర్పు ఇవన్నీ మనకే తగినాయి. నన్ను క్షమించు, నువ్వు నన్ను రక్షించుకున్నావు, ఈ భూమి మీద ఉంచినావు, సాక్షిగా ఉంచినావు. నువ్వు వెళ్ళిపోయావు, మళ్ళీ వస్తానన్నావు. వస్తానన్నవాడు రాక మానడు.
కానీ నాకున్న కష్టాలు, ఇబ్బందులు, ప్రతికూల పరిస్థితులు, లోకము, సమాజము, ఇరుగు పొరుగు ప్రభావం చూపించి నన్ను లోకముతో రాజీ చేసినాయి. అందుకే లోకంతోనే జీవిస్తున్నాను. ఈ లోకాన్ని ప్రేమించేవాడు లోక ఆశలతోనే గతిస్తాడని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. అయితే దేవుని చిత్తం చేయవాడు నిరంతరం నిలిచి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ, సిలువ వైపు చూస్తూ, సిలువను ఆశ్రయిస్తూ, సిలువ రక్తం ద్వారా కడగబడుతూ, సిలువ మోసుకుంటూ, సిలువను ఊరేగిస్తూ, సిలువను ప్రకటిస్తూ, సిలువను అన్వయించుకుంటూ, సిలువ యందు అతిశయిస్తూ ఆ ప్రభు రాకడ కొరకు మనం జీవిస్తాం. ఆయన వచ్చినప్పుడు ఆయనను ఎదుర్కోవటానికి సిగ్గులేని ముఖాలతో ఆయనతో పాటు ఉండటానికి సదాకాలం ఆ పరలోక రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. కాగా బైబిల్లో రాయబడిన 3 సంగతులు జరుగుతాయి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూస్తాం, మనం ఉన్నట్లుగానే ఆయన చూస్తాం. వీ షల్ సీ హిమ్, మనం ఆయన్ని చూస్తాం. మొదటిది. రెండవది, ఆయన వీ షల్ బి లైక్ హిమ్, ఆయన వల్లే మనం ఉంటాం, ఆయన వల్లే మనం ఉంటాం. మూడవది, వీ షల్ బీ విత్ హిమ్, ఆయనతో ఉంటాం. ఆయన చూస్తాం, ఆయన వల్లే ఉంటాం, ఆయనతో ఉంటాం. ఇది మన నిరీక్షణ. అందుకే యోహాను భక్తులు అన్నాడు, ఇట్టి నిరీక్షణ కలిగిన వాడు తను తాను పరిశుద్ధపరచుకున్నాను. అలాంటి నిరీక్షణ కలిగిన ప్రజలమై మనల్ని యేసు రక్తం చేత కడిగి శుద్ధీకరించుకొని ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తాం. ప్రభువైన యేసు రమ్ము.